నాన్న దర్శన్, అమ్మా, శరణ్ ఎలా ఉంది నాన్న? ఎమర్జెన్సీ వార్డులోకి ఇప్పుడే తీసుకెళ్లారమ్మా. ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయినా శరణ్యకి యాక్సిడెంట్ కావడం ఏంటి? తనెందుకు అలా రోడ్డు మీదకు వెళ్ళింది? తప్పు నాదేనమ్మా. నా వల్లే శరణ్యకి ఇలా అయింది. ఏంటి దర్శన్, అసలేం జరిగింది? నిన్నెలాగైనా వదిలించుకుందామన్న ఉద్దేశంతోనే బయటకు వచ్చాను. శరీర సుఖం పొందడానికి నీలాంటి దానికి నేనక్కర్లేదు. ఏమండి? ఈ మాటలు, చేత్కారాలు, అసహించుకోవటాలు నాకొద్దు. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎందుకు నాన్న పాపం ఒక అమాయకురాలితో ఇంత మూర్ఖంగా ప్రవర్తించావు? ఇప్పుడే కాదమ్మా, ముందు నుంచి తన విషయంలో ఇలాగే మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తూ వస్తున్నానని కొన్ని వాస్తవాలు తెలుసుకున్నాకే అర్థమైంది. ఎవరో కావాలనే శరణ్యని తప్పుగా పోర్ట్రే చేయాలని చూశారు. తనేంటో ఆలస్యంగా తెలుసుకున్నాను. వాస్తవానికి శరణ్య నేను అపార్థం చేసుకున్నంత చెడ్డదేం కాదమ్మా. కానీ పరిస్థితులు అలా వచ్చాయేమో అనిపిస్తోంది. ఎలాగైతే నేను మానసికంగా తనని హింసించానని మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. చాలా గిల్టీగా ఉందమ్మా, గిల్టీగా ఉంది. దర్శన్లో శరణ్య మీద ఈ మాత్రం మంచి అభిప్రాయం కలిగింది అంటే ఇద్దరు ఒకటయ్యే మంచి రోజు ఎంతో దూరంలో లేదని అర్థమవుతోంది.